హాయ్ అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు ఒక షార్ట్లో ఈ పువ్వులను చూపించాను కదండి. వాటికి సంబంధించి డీటెయిల్స్ లాంగ్ వీడియోలో పెడతాను అని చెప్పాను కదండి. అదే ఇది అండి. ఈ మొక్క పేరు కానీ ఈ పువ్వు పేరు కానీ నాకు తెలియదండి. దీన్ని మా పిల్లలు సిటీ నుండి తీసుకువచ్చారండి. నేను వాళ్ళకి ఏమైనా మంచి తీగజాతి మొక్కలు పువ్వులు అందంగా ఉండేవి అని చెప్పానండి. అప్పుడు మా పిల్లలు 4 రకాల క్రీపర్స్ తెచ్చారండి. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారండి. వీటిని వేసి 1 సంవత్సరం అయిందండి. ఇంతకుముందు కూడా ఈ క్రీపర్ పూసిందండి. అప్పుడు ఇన్ని పూలు పూయలేదండి, తక్కువ పూసింది. కాకపోతే ఇప్పుడు బాగా పూసింది. ఇప్పుడు ఈ క్రీపర్ వందల సంఖ్యలో మొగ్గలు కూడా ఉన్నాయండి. నాకు దీనికి ఏమి పోషకాలు ఇవ్వాలో తెలీదు. మొన్న ఒక వారం 10 రోజుల క్రితం అండి, బాగా సమ్మర్ కదా, ఎండలు బాగా వచ్చేసినాయి, వాటర్ ఆగేలాగా చేద్దామనండి దీనికి పాదులాగా చేసండి కొద్దిగా ఎరువేసి నీళ్లు పెడుతున్నానండి. చూడండి, అవి తక్కువ టైంలోనే ఇంత బాగా పూసిందండి. నేను మొదట చూసినప్పుడు అనుకున్నానండి ఆకులన్నీ రాలిపోతున్నాయి, అసలు బాగా ఆకులు రాలిపోయినాయి అండి. నీళ్లు పెట్టిన తర్వాత ఆకులన్నీ బాగా రాలిపోతున్నాయి అనుకున్నాను. తర్వాత కొంచెం చిగురులాగా కనిపించిందండి. అబ్బా పర్వాలేదు, మంచిగా చిగురు వస్తుంది అనుకున్నాను. కానీ అది చిగురు కాదండి. అదే ఆ చిగురు అనుకున్నాను కానీ చిగురు కాదండి. డైరెక్ట్గా మొగ్గలు వచ్చాయండి. అలా చిగురు రాకుండా మొగ్గలు రావడం కూడా నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. అయితే కొందరు అనుకుంటారేమో, ఏంటి ఈ మొక్కను చూపిస్తున్నారు, ఈ ఫ్లవర్స్ చూపిస్తున్నారు, వీటి వల్ల యూజ్ ఏంటి, కనీసం యూజ్ అయ్యేవి చూపించాలి కదా అని మీలో ఎవరైనా అనుకోవచ్చండి. కానీ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదండి. కానీ మనం పార్కుకి వెళ్తామండి. పార్కుకి వెళ్ళడం వల్ల యూజ్ ఏంటండి? మనం అసలు పార్కులకి ఎందుకు వెళ్తామండి? అక్కడున్న పచ్చదనాన్ని, ఆ పువ్వులని, కాయలని చూసి ఆనందపడడానికి అండి. అప్పుడు అలా చూసినప్పుడు ఏమవుతుందండి, మన యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. అది నేను చెప్పేది ఏమీ లేదండి, మీ అందరికీ తెలిసిందే. అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమవుతుందండి, మనలో ఉన్న కొన్ని రకాల ఒత్తిడి అనేది తగ్గిపోతుందండి. ఆ ఒత్తిడి తగ్గిపోవడం వల్ల మన బాడీలో బీపీ లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ చాలా కంట్రోల్లోకి వచ్చేస్తాయండి. అక్కడున్న కొద్దిసేపైనా ఆ పరిసరాల్లో, ఆ పార్క్ పరిసరాల్లో ఉన్నప్పుడు ఆ కొద్దిసేపైనా మనలో ఉన్న టెన్షన్స్ అన్నిటినీ మర్చిపోతాం కదండి. అలాగే మనకి కొంచెం ప్లేస్ ఉందనుకోండి, ఇలా మన ఇంటి ముందే ఒక తీగజాతి మొక్క కానీ ఏదైనా ఒక మొక్కను పెట్టుకొని రోజు కొద్దిసేపు ఆ మొక్కని తనివి తీరా చూస్తూ ఉన్నాం అనుకోండి, మనసులోకి ఎటువంటి ఆలోచనలు రాకుండా వాటిని చూస్తూ, ఆ పూల అందాలను చూస్తూ ఉంటే అండి, మనలో ఉన్న కొన్ని రకాల రుగ్మతలు, కొన్ని రకాలని తగ్గించుకోవచ్చండి. అదే మెయిన్ బీపీ, షుగర్ అండి. ఈ 2 లేకపోతే అండి చాలా హ్యాపీగా బ్రతికేయొచ్చండి. ఇప్పుడు ఎవరి నోటి నుంచి విన్నా కూడా బీపీ ఉందండి, షుగర్ ఉందండి, షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయండి, అసలు కంట్రోల్ అవ్వట్లేదండి అని చెప్పుకుంటున్నారు కదండి. అటువంటప్పుడండి ఇలాంటి ప్లేస్లో కొంచెం సేపైనా మనము స్పెండ్ చేయగలిగితే అండి, మనలో ఉన్న బీపీలు, షుగర్లని చాలా కంట్రోల్ చేసుకోవచ్చండి. అందుకని నేను మీ అందరికీ ఈ మొక్కని చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి. అలాగే ఇప్పుడు చెప్పాను కదండి 4 రకాలు తెచ్చారని. మొన్న ఇంకొకటి కూడా పూసిందండి. అది సింధూరం కలర్లో పూసింది. అది కూడా ఇలాగే గుత్తులు గుత్తులుగా పూసిందండి. కానీ ఆ టైంలో ఎందుకో వీడియో చేయలేకపోయానండి. తర్వాత ఇప్పుడు ఈ పక్కన చూపిస్తున్నాను చూడండి. ఇవి కూడా దీన్ని రాఖీ ఫ్లవర్ అంటారు, ఫ్యాషన్ ఫ్లవర్ అంటున్నారండి. మేము మాత్రం తెలుగులో కౌరవులు పాండవులు పువ్వు అనేవాళ్ళమండి. ఎందుకంటే దాని రేఖలు ఒక రేఖలు వచ్చేసి 100, తర్వాత 5, 3 ఇలా త్రిమూర్తులు, కౌరవులు ఇట్లా అండి. అలా అనేసి మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం అండి. అది ఎక్కడో రేర్ కనిపించేది ఆ ఫ్లవరు. మా పిల్లలు ఆ మొక్కలు కూడా తెచ్చారండి. ఇందులో బ్లూ కలర్ కూడా ఉందండి ఒకటి. కాకపోతే అది కొంచెం లేట్గా విప్పుతుందండి. 9, 10 ఆ టైంలో విప్పుతుంది. రెడ్ మాత్రం ముందే విప్పేస్తుందండి ఫ్లవరు. చూడండి, ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఇది మొత్తము నేను మా ఇంటి చుట్టూ క్రీపర్ అల్లిచ్చేసానండి, కర్రలు కట్టేసి. చూడండి, ఇలా కర్రలు కట్టుకున్నాము, దీని చుట్టూ బాకిచ్చేసామండి. అసలు ఎంత చక్కగా ఉంటుందండి. ఎర్లీ అవర్స్ లేసి ఈవినింగ్ టైము అలా చూస్తూ ఉంటే అండి మాకు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ తీగల్ని నేను ఇలా పెంచడం వల్ల అండి చల్లదనానికి నా ఇంటికి ఎన్ని రకాల పక్షులు వస్తాయో అండి. దగ్గర దగ్గర ఒక 5, 6 రకాల ఏంటంటే పిచ్చుకలండి, కలర్స్గా ఉంటున్నాయండి.
అసలు అలాంటి పిచ్చుకలు వచ్చేసి గూళ్ళు పెట్టుకొని పిల్లలు చేసుకొని కొంతకాలం అయిన తర్వాత వెళ్ళిపోతున్నాయండి అవి. కానీ అలా చూస్తూ ఉంటే పొద్దున్నే లెగ్గానే డోర్లు తీయగానే పక్షుల యొక్క రాగాలేనే వినిపిస్తూ ఉంటాయండి నాకు. ఇలాంటివి చూస్తే మనం ఇంకా ఎక్కడికో పార్కులకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదండీ. నాకు ఉన్న నా ఇంటి చుట్టూ ఉన్న నా ఫామ్‌లో అండి నేను పెంచుకుంటున్న మొక్కలండి ఇవి. నేను నా ఇంటి చుట్టూ ఎండ తగలకుండా ఉండడం కోసం ఇలా తయారు చేసుకున్నానండి. చూశారు కదండీ! ఇంకా కొద్దిగా పార్ట్ మిగిలుందండి. అది కూడా వెనక నుంచి వస్తుంది తీగ. అటు అది, ఇటు ఇది మొత్తం 2 కలిపి కవర్ అయిపోతాయండి. నెక్స్ట్ సమ్మర్ వరకు మొత్తం కవర్ అయిపోతాయండి. అసలు నాకు ఎంత ఆనందంగా ఉంటుందండి. వస్తా ఉంటారండి. వచ్చినప్పుడు ఆ కుర్చీల్లో బయటే కూర్చుంటారండి. లోనకి రమ్మన్నా రారండి. భలే చల్లగా ఉందన్న, భలే బావుంది అని చెప్తూ ఉంటారండి. అలా వాళ్ళు కొద్దిసేపైనా మన ఇంట్లో కూర్చున్న కొద్దిసేపైనా అలా హ్యాపీగా, ప్రశాంతంగా, చల్లగా ఉంది అనుకుంటూ కూర్చొని, ఇక దాని గురించే చర్చించుకుంటూ ఉంటారండి. ఈ మొక్కలు ఎక్కడ తెచ్చారు? ఇవి అంట్లు కడతారా? మండలు పెడితే బ్రతుకుతాయా? అని నన్ను ఎంతోమంది అడుగుతూ ఉంటారండి. కాకపోతే ఇప్పటివరకు నేను మండలు పెట్టి చూడలేదండి. ట్రై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ ఫ్లవర్స్కి, ఈ క్రీపర్స్కి ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అండి ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు అనేవి ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయండి. ఫిజికల్గా, మెంటల్గా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాం కదండి. అలాంటి కొంచెం స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఇలాంటి ప్రకృతి మధ్య ఎక్కడికో వెళ్ళాలి అంటే వెళ్ళలేం కదండి ప్రతిరోజు మనము. అందుకని కొందరికి కుదురుతుంది వెళ్ళడానికి, కొందరికి కుదరదండి.